ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుడు నీ మనసులో ఉన్న మరణ వేదనను తీసివేయడానికే మాట్లాడుతున్నాడు. నేను ఒంటరిదాన్ని, నన్ను ప్రేమించడానికి ఎవరూ లేరు. నా చుట్టుప్రక్కల ఎంతో మంది ఉన్నప్పటికీ నన్ను పట్టించుకునేవారు లేరు. నేను ఎంత బాధపడుతున్నప్పటికీ, ఎంత కన్నీరు కారుస్తున్నప్పటికీ, ఎంత మరణ వేదనకి గురవుతున్నప్పటికీ నాతో ముచ్చటించేవారు కరువైపోయారు. ఈ లోన్లీనెస్, ఈ ఒంటరితనం నన్ను చంపేస్తుంది. ఇంతకన్నా గొప్ప కార్యము నేనొకటి చెయ్యగలను. అదేంటి అంటే చచ్చిపోవడం. అదేంటి అంటే మరణించడం. అదేంటి అంటే ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోవడం అనే ఆలోచనలో నువ్వు ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ తల్లి గర్భములో నువ్వు రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. నేను పిలిచాను అని చెప్పట్లేనమ్మా, నేను నిన్ను ఎన్నుకున్నాను అని అంటున్నాను. అయ్యా, నేను నిన్ను ఎన్నుకున్నాను. నీకు ఒక గొప్ప జీవితం ఉంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనము. మన గురించి ఉద్దేశించిన పథకములు ఆ దేవుడికే తెలుసండి, మనకి తెలీదు. బంగారు భవిష్యత్తు ఉంది. ఎందుకు బంగారు భవిష్యత్తును చూడకముందే బలైపోవాలని ఆలోచిస్తున్నావు? చనిపోవాలి అనే ఆలోచన సాతానుది. బ్రతికి అనేక మందిని బ్రతికించాలి అనే ఆలోచన మన భగవంతుడైన మెస్సయ్యది. ఈ తండ్రి ప్రేమను చూడు. ఈ ప్రేమ కోసం పరితపించు ప్రియమైన బిడ్డ. అశాశ్వతమైన ప్రేమ కోసం పరితపించకు, పడిపోతావు. అందరూ ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నావా? యేసయ్య ఒంటరిగానే ఉన్నాడు శిలువ పైన. ఎవరూ లేరు. తన ప్రియమైన శిష్యులు అందరూ కూడా వదిలిపెట్టేశారు. ఒంటరిగా ఉన్నాడు ఆ యేసయ్య. అందుకే అంటున్నాడు, నా దేవా నా దేవా నా చేయి ఏల విడిచితివయ్యా అని. ఆ దైవ కుమారుడే పలుకుతూ నీకు నాకు ఊరటనివ్వడానికే ఈ లోకానికి వచ్చాడమ్మా. దేవుడికి నీ బాధ అర్థమైంది. దేవుడి యొక్క వాక్యము నీతో ఇలా మాట్లాడుతుంది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము. ప్రేమను పొందని వారు అనబడు వారికి నేను ప్రేమను చూపుదును. ఆమేన్, హల్లెలూయా. ఇంత ఎగ్జాక్ట్ గా దేవుడు చెప్తున్నా అంటే నీవు ప్రేమ లేకుండానే నశిస్తున్నావు. ఆ ప్రేమామయుడు, నిత్య స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు దేవుడే ప్రేమై ఉన్నాడు. ప్రేమే దేవుడై ఉంది. ఆ దేవుడి పేరే యేసు. నువ్వు ఎవ్వరివైనా, అన్యురాలువైనా కూడా నా దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు.